నమస్తే, మీ పేరు? వసంతరావు అండి. వసంతరావు. ఏం చేస్తుంటారు మీరు? నేను హోటల్ ఫీల్ చేస్తుంటారు అన్న. మరి వయసు పెద్దగా అయిపోయి ఇప్పుడు చేయలేకపోతున్నాము. అదే దానికోసం అన్న క్యాంటీన్కి వచ్చాము. అంటే తిరిగి మళ్ళీ అన్న క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి కదా, ఎలా అనిపించింది మీకు? ఏంటి మాకు చాలా బాగుందండి. 5 రూపాయలకి భోజనం పెడుతున్నారండి. చాలా బాగుందండి. ఆనందంగా ఉంది అసలు. చాలా ఆనందంగా ఉంది. అదే అంటే గత 5 ఏళ్ళు మూసేయడం వల్ల ఎలా ఇబ్బంది పడ్డారు? ఏంటి అసలు? చాలా ఇబ్బంది పడ్డామండి. అసలు పనులు లేక ఏమీ లేక లేబర్కి అసలు పనులు లేక చాలా ఇబ్బంది పడ్డామండి మేము. చాలా సంతోషంగా, చాలా సంతోషంగా పనులు దొరుకుతున్నాయి, అన్ని దొరుకుతున్నాయి. చాలు. అదే అంటే మీకు వచ్చే కూలికి 5 రూపాయల భోజనానికి మొత్తం అంతా సరిపోతుంది అంటారు ఖచ్చితంగా? మేము దీనికోసమే అని అనట్లేదు. అతను పెట్టిన పథకాలు కూడా మాకు వద్దు. అతను బాగు చేశాడు, లేబర్కి చూశాడు, లేబర్ మీద పడలేదు. అది మా కోరిక. జగన్ గారు ఏం చేశారు? మేము మందవుతామండి, ఏదో చేస్తాం. దాంట్లో డబ్బులు మొత్తం అయిపోతున్నాయి. మా ఆడవాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు. అయ్యో, మరి ఏం చేయను నేను? అదే సో తిరిగి మళ్ళీ ప్రారంభించడం అయితే మీకు చాలా సంతోషం. బాగుంది. ఇది బాగుంది. ఓకే అండి. ఎవరి మీద పడకుండా ఉంటే చాలండి, అదే సంతోషం. ఓకే. క్యాంటీన్ మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తారు కదా, పేదవాడికి బాగుంటుంది అన్నారు. ఏ ఇబ్బంది ఉండదు. ప్రభుత్వం బాగుందన్నా. మొన్న కూడా సినిమాడు గవర్నమెంట్ హాస్పిటల్ మాట అన్నాడు. హాస్పిటల్ మొత్తం చండాలంగా ఉన్నాయి అన్నాడు. 2 లక్షలు నష్టం ఉందన్నాడు. మొత్తం చూసుకుంటున్నాడు. ఈ ప్రభుత్వం బాగుందన్న. 5 ఏళ్ళ మందు కొలేదన్నా. అంతకుముందు ఎంత పెంచారంటే చీకు 10 కిలో ముందన్న స్టార్టింగ్ 130 రూపాయలు. అదే అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎల్లో బాటిల్ ఇచ్చాడు 60 రూపాయలకి. ఒరిజినల్ మందు. ఆ మందు తాగినా పని చేసుకునేవాడు. చేసుకునే పత్రం అన్న 2 కోటలు లాగా ఉండదు. కొనుక్కొని పొద్దున్న పనికి లేకపోతే నరకం వెనక పెడతారు. మరి ఇప్పుడు ఎలా ఉంది అసలు? అన్నగారిని 5 రూపాయల భోజనం దొరుకుతుంది కదా, అది ఒరిజినల్ అన్నది. తమిళనాడులో పెట్టి వీళ్ళతో పెట్టింది కదా, ఇప్పుడు మళ్ళీ సినిమాలో పెట్టాడు. 5 రూపాయలకి ఏమవుతుందన్న? అదే మన వాటిలోకి వెళ్తే 50 రూపాయలు అవుతుంది. లాకుల కాడికి వెళ్తే 30 రూపాయలు పోతుంది. ఇక్కడ 5 రూపాయలు అన్న. పడిపోయినాయి కదా అన్న క్యాంటీన్. అంటే ఏం పెడుతున్నారు? 5 రూపాయలకి ఏమి ఇస్తున్నారు ఈ రోజున? ఇక్కడ అన్న క్యాంటీన్లో ఏం పెట్టారు ఇప్పుడు భోజనాన్ని? కర్రీ, పప్పు, సాంబారు, మామిడికాయ పచ్చడి. అది బాగుందండి ఖచ్చితంగా. అది ఓకే. పెరుగు అంటే దొరుకుతుంది కదా మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత. ఎలా అనిపించింది అసలు? అదే మీరు ఎప్పుడైనా చూసారా ఒక సీఎం అందరితో కలిసి భోజనం చేయడం కానీ? నిన్న చూసే ఉంటారు కదా చంద్రబాబు నాయుడు ప్రజలతో కలిసి భోజనం చేయడం కానీ. ఎలా అనిపించింది అసలు? అంటే మన మధ్య ఉంటున్నారు అనుకోవచ్చు ఖచ్చితంగా. ఏంటి ఈరోజు 5 రూపాయలకి ఎలా ఉంది భోజనం? ఎలా ఉంది మీకు అసలు? బాగుంది. ఓకే బా. అంటే ఏం చేస్తుంటారు మీరు? ఏం పని చేస్తుంటారు? ముఠా పని చేస్తుంటారు. అంటే మీకు వచ్చే ఎంతో రావచ్చు రోజువారీ మీకు? 500. మరి బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? అదే సో ఈరోజు మిగిలినట్టే కదా డబ్బులు అన్నీ మిగిలినట్టే కదా? ఇంటి ఖర్చులకు వస్తున్నాయి. అది 5 రూపాయల భోజనం. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తారు? టైల్స్ పని చేస్తుంటారు. అదే అన్న తిరిగి అన్న క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి కదా, ఎలా ఉంది అసలు ఈ రోజున? ఏంటి అసలు? అదే హ్యాపీ అన్న. ఎందుకంటే చిన్న పేదవాళ్ళు, చిన్న లేని వాళ్ళు ఏదో రోడ్ల మీద చిన్న చిత్కపోతే ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళకు కూడా అన్నదానం చేసేది అమ్మ అన్నపూర్ణాదేవి, అన్న చంద్రబాబు ఉన్నారు. అదే
సరిపోతుంది 5 రూపాయలకి భోజనం బాగుందన్న. ఒకటి పవన్ గారు ఒకటి ఇప్పుడు పెట్టారు, మా డిజైన్లో పెట్టారు. నీ పక్కా పవన్ కళ్యాణ్ పక్కా పవన్. నా ఇంట్లో సహా నా ఫ్యామిలీ, నా 4 పిల్లలు మొత్తం అందరూ పక్కా పవన్. డాడీ పవన్ గెలవాలి, వాళ్ళకే ఓట్లు అన్నారు, నేను గెలిచాను, అది చాలు. హ్యాండ్స్ ఆఫ్ వెళ్ళాము సార్ గారి దగ్గరికి. కానీ డాడీ ఒకటి, తను వచ్చినప్పుడు మనకి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో సారు ఇలాగా మీరు వెళ్తున్నారు కదా, పొద్దున్న లేస్తే ఆయనతో తిరుగుతున్నారు కదా ఆ ఫ్రెండ్స్తో, మాకంటూ ఒక లైఫ్, అప్పుడు లైఫ్ ఎలా ఉండదో ఇప్పుడు లైఫ్ ఎలా ఉండదో సార్ గారు చూపిస్తారు అని చెప్పి చాలా మంది చెప్పారు. భోజనం బాగుందన్న. మీ పేరు? ఏం చేస్తుంటారన్న? టైల్స్ వర్క్ చేస్తుంటారు అన్న. ఎట్లా ఉంది 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు? అన్నా క్యాంటీన్ చాలా బాగుందమ్మా. మేము ఎక్కడైనా బయట ఆహారం బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యాంటీన్ హోటల్కి వెళ్ళినప్పుడు చాలా బాగా రేట్లు ఉంటాయి. 70 రూపాయల నుంచి 100 రూపాయలు అలా ఉండేది. తినాలన్నా సామాన్యమైన వాహనాలకి పనులు లేక హోటల్లో తినాలంటే అంత డబ్బులు ఖర్చు పెట్టలేక కర్రీస్ పాయింట్కి వెళ్ళినా, మినిమం కర్రీస్ పాయింట్కి వెళ్ళినా 30 రూపాయలకి అన్నం దొరికిన 20 రూపాయలు తక్కువ లేని రైస్ కర్రీస్ ఎక్కడా దొరకట్లేదు. కాకపోతే మాత్రం అన్నా క్యాంటీన్ మాత్రం ఫస్ట్ టైం సెకండ్ టైం డబ్బులు 1 రూపాయి ఖర్చు లేకుండా 5 రూపాయలకి చక్కటి 1 రూపాయి ఖర్చు లేకుండా అందరికీ పేద నిరుపేద అందరికీ మన పేద అని తేడా లేకుండా అందరికీ కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్ హ్యాట్స్ ఆఫ్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అంటే మొత్తానికి ఎలాంటి ఫుడ్ అందిస్తున్నారు? క్వాలిటీగా ఉంటుందా లేదా అసలు ఏంటన్నా? చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. సేమ్ మన డిమార్ట్లో రైస్ ఎలా ఉంటుంది, సన్న రైస్ రైస్ మాత్రం క్వాలిటీగా. అంటే ఇంట్లో వండుకున్నట్టే ఉందా? ఇంట్లో కంటే బాగుంది రైస్. సో మొత్తానికి 5 రూపాయలు అంటే ఎన్ని ఐటమ్స్ వస్తున్నాయన్న మీకు భోజనం? ఒకటి పచ్చడన్న, ఒకటి కర్రీ, సాంబారు, వంకాయ, బంగాళదుంప కర్రీ కానీ పెరుగు కూడా ఇస్తున్నారు. పొద్దున్న టిఫిన్ కూడా ఇస్తున్నారా? పొద్దున్న టిఫిన్ కూడా బాగుంది. సో మొత్తానికి మీరు చేసుకున్న వచ్చే డబ్బులకి ఈరోజు భోజనానికి ఖర్చు తగ్గింది. చాలా చక్కగా అండి. ఇలాగా ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చక్కగా ఇలాగే ఈ 5 సంవత్సరాలు ఇంకా మంచి తెచ్చుకోవాలి. ఈ అన్నా క్యాంటీన్ కాకుండా ఇంకా ఏవైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ దేవుడి దయ వల్ల, ఎన్టీఆర్ దయ వల్ల అంతా ఆ దేవుని దయ అంతా మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కాకుండా మరిన్ని 5 సంవత్సరాలకి కూడా మళ్ళీ మన చంద్రబాబు నాయుడు అనే మళ్ళీ పేరు తెచ్చుకోవాలి. అన్న జగన్ గారు గత 5 ఏళ్ళు ఆపేశారు కదా ఇదే అన్నా క్యాంటీన్, సచివాలయం వాడడం కానీ లేకపోతే మున్సిపాలిటీ చెత్త ఇలా వాడారు. అసలు ఎలా అనిపించింది మీకు? ఏంటి అసలు చెత్త పనులు కొంచెం అది బాధాకరం. ప్రతి ఇంటికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది తీసేయడం జరిగింది. తర్వాత ఇంకేదైనా కానీ మన టీడీపీ వచ్చిందంటే అన్నీ ఇంకా ముందు ఇంకా అన్నీ చక్కటిగా ఒక్కొక్కటి తీర్చిదిద్దాలని కూడా కోరుకుంటున్నాను. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా, ఆయన ఎలా చేస్తున్నారు అనుకోవచ్చు అంటే? ఆయన ముగ్గురు చేతులు ఒకటే కదా. ఇప్పుడు ఒకరనే అంటే నేను సీనియర్ కాబట్టి మేము మా ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడే అభిమానం. బాబు గారు హయాంలో ఇప్పుడు నారా లోకేష్ గారే కానీ పవన్ కళ్యాణ్ గారే కానీ అందరూ మంచి పేరు తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాం.